రూపాయల కిరాయ. ఆ కిరాయి పెడితే మా ఊళ్ళో 2 సబ్బులు వస్తాయని చెప్పిన పాండు సార్. అవునా కదా? కానీ సార్కి అర్థమైంది కాబట్టి తలరాత మాడిపోతాను 3 నెలలు ఎంట పడితే ఏమన్నా తేడా వస్తే మా ఊరిలో నీ రాత మారుస్తారు సార్, ఇలాంటి సబ్బుల కంపెనీ డబ్బులు వస్తాయి నాకు చెప్పకని చెప్పిన. ఒకరోజు బస్ స్టాప్లో బస్సు ఆపకుండా పోతే ఈయనతో నాకు గొడవ ఎందుకని ఒక మీటింగ్కి వచ్చిన. మీటింగ్లో చాలామంది లీడర్లు ప్రైవేట్ వాడుతున్న వేరే వాళ్ళు చెప్పిన 5,000, 10,000, 30,000 అని చెప్పారు. నాకున్న రోగం ఒక మేడం చెప్తున్నది అర్చమల్లో కరెక్ట్ అని నేను వాడుకున్నాక నా పనికి నేను పోయినాక మంచి రిజల్ట్ వచ్చింది. మంచి విషయం వేరే చెప్పొచ్చా లేదా? చెప్పచ్చు. ప్రతి మనిషి మంచిదని చెప్తాం, చెడ్డదని చెప్తాం. మీరైనా నేను హాస్పిటల్ పోతాం, మనకు బాగుంటే పక్కింటి మాట్లాడకపోయినా అక్క గడి బొమ్మని చెప్పి పక్క పలానా దగ్గర అని చెప్తాం. నేను కూడా ఒక 4 చెప్పిన. ఆ 4 ఎక్కడ దొరుకుతుంటే పాండు సార్ నెంబర్ ఇచ్చిన. పాండు సార్కి అందరు ఫోన్ చేస్తుంటే మేడం నేను డాక్టర్ని కాదు కండక్టర్ని, అందరు నాకు ఫోన్ చేస్తున్నారు అంటే బాగున్నాయి సార్ మరి అని అన్నారు. ఆదివారం నాడు మీటింగ్ ఉంది మేడం తీసుకొని రా, ఇదే బిజినెస్ అన్నాడు. బిజినెస్కు దండం నీకు దండం నాయన, నా పనికి నేను పోతా అన్న. బిజినెస్ వద్దు నేను జాబ్ చేస్తున్నాను కదా, డ్యూటీలో ఉన్నా, డ్యూటీ అయిపోయాక డైరెక్ట్ వరసపురం వస్తాను మేడం, మీ ఊరు కదా పాప సాయం చేసినట్టుంటుంది, తీసుకొని రమ్మంటే ఒక 4 తీసుకొచ్చి ఒక మీటింగ్లో కూర్చోబెట్టిన. ఆ 4 ఇన్నరు ఎవరో కేంగాలో కొనుక్కున్నారు. రెండోసారి ఆడికి వెళ్ళి కొనాలంటే బాగుంటుందా బాగాలేకుండా వస్తారా చెప్పాలి. బాగుంటే షేర్ చేసుకున్నా ఉందా లేదా? ఆ 4 పోయిరు, నా పనికి నేను పోయినా. మళ్ళీ 2 నెలలు నాకు అయిపోయినప్పుడు నూనె సబ్బు పేస్ట్ కొనుక్కున్నా. 3 నెలల తర్వాత 7,450 రూపాయల చెక్ వచ్చింది. ఫస్ట్ చెక్ నాకు గట్టిగా నాకు ఆలోచన వచ్చింది. ఏళ్ళ తరబడి సబ్బు పేస్ట్ వాడు 2 రూపాయలు ఇచ్చిరా నేను పొద్దున పోయి సాయంత్రం వరకు స్కూల్లో పిల్లల దగ్గర మూతులు కడతాను. 8,000 1000 రూపాయలు బస్ పాస్, మిగిలేదు 7,000. మళ్ళీ 7,000 తగ్గట్టు నా కిరాణా షాప్ నేను కొనుక్కోవాలి. మరి ఓన్లీ షాప్ చేంజ్ చేసి 4 చెప్తాను 7,000 వచ్చినాయి కదా, ఎలా అవుతుందో తెలుసుకోవచ్చా లేదా? తెలుసుకోవాలంటే నాకు కావాలి డబ్బు అన్నట్టు ఒక మీటింగ్కి వచ్చిన. ఫోన్ సిక్స్ పెట్టుకుని ఇన్నాక 1 ఇంటే 2 అనిపించింది, 2 ఇంటే 3 అనిపించింది. అట్లా 30 మీటింగ్స్ ఓన్లీ సన్ సిటీలే కాదు, వైట్నగర్, మిర్యాలగూడ, నల్గొండ, గుంటూరు, విజయవాడ అట్లా 30 మీటింగ్లు అటెండ్ అయినా. ఎందుకంటే చాలా మంది ఫస్ట్ పోయిన మీటింగ్లో 1,00,000 అంటుడు, ఒక ఆయన గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టినాడు, ఒక ఆయన కానిస్టేబుల్ అంటుడు. వీళ్ళందరూ ఎట్లా అంటారు అన్నట్లు నేను ఒకటి దాన్ని 30 మీటింగ్ అటెండ్ అయినాక 30 సంవత్సరాలు మారలే. వెస్టర్లో 3 సంవత్సరాలు మారుతుంది. 3 సంవత్సరాలు నువ్వు చనిపోయినా నీ భార్యకు వస్తుంది, నీ భార్య పోతే నీ పిల్లలకు వస్తుంది అని చెప్పి నాకు అదొక్కటి కనెక్ట్ అయింది. అదొక్కటి కరెక్ట్ అయిందంటే ముందు ఇందులో పని చేయాలి మనం. ఎందుకంటే 30 సంవత్సరాలు చేస్తే మారినప్పుడు 3 సంవత్సరాలు చేస్తలేదా? నాకు డబ్బులు ఉన్నట్టు చెప్పిన వాళ్ళు అందరూ వస్తారా? చుట్టారు పక్కారు మా ఊరు 3,000 ఓట్లు పిచ్చిదాన సబ్బు కొంటే డబ్బులు వచ్చినాయి. నల్గొండలో మా తమ్ముడు జాయిన్ అయ్యిండు, కంపెనీ లేచిపోయింది. సబ్బు పెడితే నల్లగైంది, నూనె పెడితే చప్పగైంది. ఇలాంటి మస్తు చూసినాం అని చెప్పి 6 నెలలు ఒక్కరు కూడా జాయిన్ కాలేదు. ఒక్కరు జాయిన్ కాకుండా నాకు అర్థమైంది సార్ మరి వాళ్ళు ఎవ్వరు వస్తారో ఏం చేయాలన్నా, డబ్బు నీకు కావాలన్నా పక్కింటి వాళ్ళకి కావాలన్నా, ఎవరికి కావాలి? నీకు కావాలంటే నువ్వే చేయాలి. మరి మీటింగ్లో జనాన్ని తీసుకురా అంటారు, వాళ్ళు ఎవ్వరు రాటంటే నువ్వే మీటింగ్ కావాలి. మీటింగ్కి వచ్చి ఎన్నిసార్లు నేను ఏం చేయాలి సార్? నేను వచ్చి నేను మీటింగ్లోకి రానని చెప్తే ఒక్కటే ఒక బూట్ క్యాంప్కి పోయింది. ఆ బూట్ క్యాంప్లో నా పేరు లలితమ్మ, నేను చదువుకుంది 4వ తరగతి, నా వయసు 60 సంవత్సరాలు, నాకు 1,30,000 అని చెప్పింది. 60 సంవత్సరాల వయసు ఆమె 1,30,000 ఇదే కంపెనీలో తీసుకున్నప్పుడు మరి నాకేం పుట్టింది రోగం? నేను 10 మందిని కొట్టేటట్టు నన్ను క్వశ్చన్ వేసుకొని, అవునా కదా? అంటే ఆమె చెక్కును కాదు నువ్వు చూడాల్సింది, ఆమె ఏం చేసిందో నువ్వు అది చేస్తూ వస్తాయని చెప్పింది.